ఒక చిన్న పట్టణం అంచున ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో అమ్మ, నాన్న, వారి చిన్న కుమారుడు ఆరవ్ కలిసి ఉండేవారు. వారికి పెద్ద ఇల్లు లేదు, విలాసవంతమైన వస్తువులూ లేవు. కాని వారింట్లో ఎప్పుడూ నవ్వులు, ఆనందం నిండుకుని ఉండేది. ప్రతి ఉదయం నాన్న పనికోసం త్వరగా బయల్దేరేవాడు. బయటకు వెళ్లే ముందు ఆరవ్ నుదిటిపై ముద్దు పెట్టి, ఈరోజు ధైర్యంగా మంచిగా ఉండు అని చెప్పేవాడు. అమ్మ తలుపు దగ్గర నిలబడి ప్రేమతో వండిన భోజనం చేతిలో పెట్టి వీడుకోలు చెప్పేది. ఒకరోజు ఆరవ్ అమ్మనడిగాడు, నాన్న ప్రతిరోజూ ఇంత కష్టపడి ఎందుకు పనిచేస్తారు? అమ్మ చిరునవ్వుతో సమాధానం చెప్పింది, ఎందుకంటే ఆయనకు ఉన్న పెద్ద కల నువ్వే. ఆ రాత్రి నాన్న ఇంటికొచ్చేటప్పుడు అలిసిపోయినా చిరునవ్వుతో ఉన్నాడు. ఆరవ్ పరుగెత్తి ఆయన ఒడిలోకి వెళ్ళి చెప్పాడు, నేను పెద్దవాడినప్పుడు నేను కూడా కష్టపడతాను, మీరు విశ్రాంతి తీసుకోవడానికి. నాన్న కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. ఆ చిన్న ఇంట్లో బంగారం లేదు, వెండి లేదు, కాని ప్రేమ, త్యాగం, కృతజ్ఞత అనే అమూల్యమైన సంపద ఉంది. ఏళ్ల తర్వాత ఆరవ్ గుర్తుచేసుకున్నది ఆటబొమ్మలు కాదు, తన తల్లిదండ్రులు తనను ఎంత సురక్షితంగా, ప్రేమగా చూసుకున్నారో అదే. నీతి: కుటుంబ సంపద డబ్బులో కాదు, ప్రతిరోజూ పంచుకునే ప్రేమలో ఉంటుంది.